బడ్జెట్లో బీసీలకు వాటా దక్కే వరకు పోరాటం. శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేస్తున్న బీసీ సంఘాల నాయకులు. నిధుల కేటాయింపులో అన్యాయం చేస్తే సహించేది లేదు, బీసీ నేతల ఫైర్. బీసీ మేధావుల ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష. మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు అంటూ మనం చూస్తా ఉన్నామండి. ఇక బీసీలకు బడ్జెట్లో వాటా దక్కే వరకు పోరాటం చేస్తామని చెప్పి మరో పోరాటాన్ని తెర మీద తీసుకొచ్చారు. సో ఓకే, మంచిదే, బీసీల కోసం కొట్లాడుతున్నారు, మంచి విషయమే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మళ్ళీ డైవర్ట్ ఎందుకైంది మీ పోరాటం? బీసీలకు రాజకీయ పరంగా 42% రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సో హామీ ఇచ్చింది, వాళ్ళు పార్టీ పరంగా ఇస్తామని చెప్పి ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి, మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిపోయినాయి, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. అది కూడా ఇదే పాట పాడతాడు. సో ఆ ఉద్యమాన్ని ఎందుకు పక్కదార పట్టిస్తారు? ఎందుకు డైవర్షన్ చేస్తూ ఉన్నారు? దాన్ని ఎందుకు కొనసాగిస్తలేరు? అది ప్రశ్న. రాష్ట్రంలో బీసీలకు బడ్జెట్లో సమాన వాటా దక్కే వరకు పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తామని పలువురు బీసీ నాయకులు స్పష్టం చేశారు. నిధుల కేటాయింపులో అన్యాయం చేస్తే సహించేది లేదని, న్యాయం కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు బీసీ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటల రాజేందర్, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ, బీసీలను పాలకులు ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప వాటాదారులుగా గుర్తించడం లేదన్నారు. నిధులు, విధి విధానాలు లేక కాంగ్రెస్ పాలనలో బీసీ కార్పొరేషన్లు దివాలా తీశాయన్నారంటూ మనం ప్రధానమైన వార్త చూస్తూ ఉన్నాం. ఇక్కడ విషయం ఏంటంటే బీసీలకు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ సగానికి పైగా బీసీలే ఉన్నారు. అయినా కానీ అన్యాయం జరుగుతుంది ఎవరికా అంటే, నష్టపోతుంది ఎవరికా అంటే బీసీలే. రాజకీయంగా నష్టపోతారు, బడ్జెట్లో వాటాపరంగా నష్టపోతారు, అన్ని విధాలుగా, అన్ని రిజర్వేషన్ల విధంగా నష్టపోతారు, రేపు ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేక నష్టపోతూ ఉన్నారు. సో ఇదంతా ముచ్చట బాగానే ఉన్నది. సో దీనికి ఎవరయ్యారు? బీజేపీ నుంచి ఈటల రాజేందర్ వచ్చిండు, బీఆర్ఎస్ నుంచి మధుసూదనాచారి వచ్చిండు, శ్రీనివాస్ గౌడ్ వచ్చిండు. సో కాంగ్రెస్ వాళ్ళ నాయకులు వచ్చారు. మరి అన్ని పార్టీల నాయకులు వస్తే ఎవరు న్యాయం చేయాలా? అన్ని పార్టీల నాయకులు వస్తారు, అందరు మద్దతు చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతు చెప్తారు, బీసీ ఉద్యమాలకు మద్దతు చెప్తారు, మద్దతు తెలుపుతారు, పోతారు, అవతల పడతారు. మరి ఎవరు న్యాయం చేసేది? అధికారంలో ఉన్న బీజేపీ న్యాయం చేయదు, ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ న్యాయం చేయదు. జస్ట్ ఇది పొలిటికల్ డ్రామా తప్ప ఏం లేదు. వీళ్ళు అసలు మీరు ఒకటండి, బీసీ సంఘాలు ఎవరైతే నడుపుతున్న నాయకులు ఉన్నారో, ఆర్ కృష్ణ అయితేంది, జాల శ్రీనివాస్ గౌడ్ అయితేంది, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారు అయితేంది, మీరందరూ కూడా వీళ్ళని పక్క పెట్టాలి. ఈ రాజకీయ పాటలను పిలవద్దు అసలు. మీరు ఇలాంటి రాజకీయ రంగు లేని వాళ్ళు, ఏ పార్టీలో లేని వారు, వాళ్ళు మాత్రమే పోరాడాల్సిన అవసరం అయితే ఉన్నది. వాళ్ళే రావాలి. వీళ్ళు మద్దతు తెలిపితే ఉపయోగం ఏందండి? ఎవరికి లాభం? ఈటల రాజేందర్ గారు వచ్చారు, ఆయన నేను మోడీతో మాట్లాడతా, మోడీని ఒప్పిస్తా, అమిత్ షాని ఒప్పిస్తా, పార్లమెంట్లో బిల్లు పెట్టిస్తా అని చెప్పగలడా? అవకాశం ఉందా? ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళ అధికారం అనుభవించారు. ఆ రోజున కొట్లాడిర్రా? పార్లమెంట్లో కొట్లాడుతున్నారా? అది లేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ నేతలు, రేవంత్ రెడ్డి ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమో బీసీ రిజర్వేషన్ల విషయం వాడుకుంటాడు, ఎలక్షన్ అయిపోయినా కథం. ఇక మీ పార్టీ పరంగా ఇస్తామని చెప్తాడు, అక్కడ కేంద్రం ఒప్పుకోట్లేదు అంటాడు. నువ్వే కదా చెప్పింది, మరి హామీ ఇచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి కదా. నరేంద్ర మోడీ మేలు మంచి అని చెప్పి నేను రిజర్వేషన్ తీసుకొస్తానని చెప్పినావు కదా, ఏది మరి? ఒక్కరోజు పోయినావు ఢిల్లీ జంతర్ మంతర్కు, ధర్నా చేసినావు, బయటపడ్డావు, కథం, కథం దుకుణం బంద్. వీళ్ళందరూ కూడా రాజకీయ అవసరాల కోసమే, వాళ్ళ రాజకీయ పార్టీల అవసరాల కోసమే, వాళ్ళు ఎలక్షన్లో ఓట్లు వేయించుకోవడం కోసం మాత్రమే బీసీలను వాడుకుంటూ ఉన్నారు. బీసీ సంఘాలను కూడా వాడుకుంటారు చెప్పాలంటే స్పష్టంగా. వాళ్ళ మాటలు మీరు మోసపోవద్దు. ఉద్యమం అనేది బరాబరి చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇంకా రాజకీయ రిజర్వేషన్ కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది. స్థానిక ఎలక్షన్లే కాదు, రేపు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ రాజకీయ రిజర్వేషన్లు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు బీసీలు ఆర్థికంగా వెనుకబడ్డారు, రాజకీయంగా వెనుకబడ్డారు. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా అందరికీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఓసీలకు కానీ, ఎవరైతే వెనుకబడ్డారో, ఆర్థికంగా ఎవరైతే వెనుకబడ్డారో, ఎవరైతే రాజకీయంగా వెనుకబడ్డారో వాళ్ళందరికీ సమాన అవకాశాలు దక్కాల్సిందే. బడ్జెట్లో వాటా దక్కాల్సిందే, సంపదలో వాటా దక్కాల్సిందే. ఆ విధంగా పోరాటం చేయాల్సిందే. అందులో నో కాంప్రమైజ్.